నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. మిరప సాగు పద్ధతులు, మెలకువలు, తెగుళ్ల నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిరప పంట భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన వాణిజ్య పంట. ఇది ఆహారానికి రుచి, రంగును అందించడమే కాకుండా విటమిన్లు, ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. అధిక దిగుబడి సాధించడానికి సరైన సాగు పద్ధతులు, యాజమాన్యం ఎంతో అవసరం ఉంటుంది. ముందుగా అనుకూలమైన వాతావరణం, నేలల గురించి తెలుసుకుందాం. వాతావరణం మిరప పంటకు చూసుకుంటే 10 డిగ్రీల నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. వెచ్చని తేమతో కూడిన వాతావరణం కాయల పరిపక్వతకు చాలా మంచిది. ఎండు మిరప కోసం ఖరీఫ్ సీజన్ లో, పచ్చిమిరప కోసం సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. వీటికి ఉపయోగించే నేలల గురించి తెలుసుకుందాం. మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న నేలలు మిరప సాగుకు అనుకూలం. ఊదజని సూచిక నుంచి చూస్తే pH విలువ 6.0 నుంచి 7.0 ఉన్న నేలలు మంచివిగా తెలుస్తుంది. వర్షాధార పంటకు నల్లరేగడి నేలలు, నీటి వసతి కింద నల్ల, ఎర్ర, చెల్క నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు కూడా అనుకూలంగానే తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం నేల తయారీ మరియు విత్తన ఎంపిక గురించి తెలుసుకుందాం. ముందుగా నేల తయారీ. మిరపకు మెత్తటి దుక్కి కావాలన్నమాట. 3 నుంచి 4 సార్లు దుక్కి దున్ని 2 సార్లు గుంటక తోలాలన్నమాట. ఎకరానికి 5 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. పంట మార్పిడి పద్ధతిని పాటించడం వల్ల తెగుళ్ల బెడత తగ్గుతుంది. తర్వాత విత్తన ఎంపిక గురించి తెలుసుకుందాం. నాణ్యమైన, ఆరోగ్యవంతమైన, ధృవీకరించిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. రకరకాల ఎంపిక ప్రాంతం, సీజన్, మార్కెట్ అవసరాలను బట్టి ఉంటుంది. కొన్ని ప్రముఖ రకాలు వచ్చేసి G3, G4 అంటే భాగ్యలక్ష్మి అంటారు కదా అది. తర్వాత G5 అదే ఆంధ్రజ్యోతి. CM 960 అదే సింధూరు. LCA 200 కిరణ్. భాస్కర్, ప్రకాష్ వంటివి కూడా మంచి నాణ్యత కలిగినవే తెలుస్తుంది. విత్తన శుద్ధి, నారుమడి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. విత్తన శుద్ధి. వైరస్ నివారణకు కిలో విత్తనానికి 150 గ్రాముల ట్రైసోడియం ఆర్టోపాస్పేట్లను 1 లీటర్ నీటిలో కరిగించి అందులో విత్తనాలను 20 నిమిషాలు నానబెట్టి తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టాలన్నమాట. తర్వాత చూసుకుంటే రసం పీల్చే పురుగుల నివారణకు 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ను కిలో విత్తనానికి పట్టించాల్సి ఉంటుంది. తర్వాతది బూజు తెగుళ్ల నివారణకు 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేకపోతే కాప్టాన్ ను కిలో విత్తనానికి పట్టించాలి. తర్వాత నారుమడి యాజమాన్యం. 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే ఎత్తైన నారుమడులు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. అంటే ఎకరానికి సరిపడా నారు అన్నమాట. హైబ్రిడ్ రకాలకు 100 గ్రాములు సరిపోతుంది. విత్తనం చల్లిన తర్వాత 1 లేదా 1.5 సెంటీమీటర్లు అంటే లోతుకు విత్తనం పోవునట్లు చేసి సన్నని ఇసుక లేకపోతే పశువుల ఎరువును పైకప్పుగా వేయాల్సి ఉంటుంది. నారుకుళ్ళు తెగులు నివారణకు నాటిన 9వ, 13వ రోజున 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లీటర్ నీటిలో కలిపి నారుమడిని తడపాలి. సుమారు 6 వారాల వయసు గల మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా చెప్పవచ్చు. తర్వాత ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా ఎరువుల యాజమాన్యం. నేల స్వభావాన్ని బట్టి ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో వాడాల్సి ఉంటుంది. సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలి. పచ్చి రొట్టె పైర్లను పెంచి భూమిలో కలియ దున్నడం వల్ల భూమి సారవంతమవుతుంది. తర్వాత నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నీటి పారుదల వసతి ఉన్న పొలాల్లో క్రమం తప్పకుండా నీటిని అందించాల్సి ఉంటుంది. మొలకెత్తిన తర్వాత పూత దశలో, కాయలు తయారయ్యే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అధిక వర్షాలు లేకపోతే నీటి నిల్వ కాయ కుళ్ళిపోవడానికి దారితీస్తుంది. కాబట్టి మురుగునీరు పోయే సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. చూసుకుంటే కలుపు నియంత్రణ, సస్య రక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా కలుపు నియంత్రణ. మొక్కలు నాటిన 25 రోజుల తర్వాత కలుపు మందులను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి క్వైజాలోపాస్, ఇథైల్ అన్నమాట. మల్చింగ్ అంటే పొర కప్పడం చేయడం ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను తగ్గించుకోవచ్చు. నేల తేమను కూడా కాపాడుకోవచ్చు. సస్య రక్షణ గురించి తెలుసుకుందాం. అదే తెగుళ్ల, పురుగుల నివారణ గురించి తెలుసుకుందాం. మిరప పంటకు తెగుళ్లు, పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. రక్షక పంటలు. మిరప చేను చుట్టూ జొన్న, మొక్కజొన్న, కంది వంటి రక్షక పంటలు వేయడం ద్వారా గాలి ద్వారా వచ్చే తెగుళ్లు, పురుగులను నివారించుకోవచ్చు. అంతర పంటలు. బంతి, ఆముదం, ఉల్లి వంటి అంతర పంటలు రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గిస్తాయి అన్నమాట. తర్వాత ఆకర్షణ పంటలు. పొగాకు, లద్దె పురుగు నివారణకు ఆముదం మొక్కలు, శనగపచ్చ పురుగుకు బంతి మొక్కలను వేయాల్సి ఉంటుంది. జీవ నియంత్రణ. వేపపిండి, వేప నూనెను పిచికారి చేయాల్సి ఉంటుంది. లింగాకర్షణ బుట్టలు, జిగురు అట్టలు అమర్చడం వల్ల పురుగుల ఉధృతిని తెలుసుకోవచ్చు, నియంత్రించుకోవచ్చు కూడా. పక్షులను ఆకర్షించడానికి పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తర్వాత తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వేరు పురుగు. అయితే బీజామృతంతో విత్తనాలను, నారును శుద్ధి చేసుకోవాలి.
ఇక ఆకుముడత తెగుల కోసం నీమాస్త్రం, ఉమ్మెత్త కషాయం, తూటి ఆకు కషాయం పిచికారి చేయాల్సి ఉంటుంది. ఇక పూత పిందె రాలడం, వేపపిండి ద్రావణం లేదా గానుగ పిండి ద్రావణం చల్లుకుంటే పూతరాలు వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇక ఆకుమచ్చ తెగులు, ఆవు పేడ, గోమూత్రం కలిపిన ద్రావణం పిచికారి చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత పండాకు తెగులు కోసం అయితే పుల్లని మజ్జిగను పిచికారి చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత కొమ్మ కుళ్ళు, ఆకు కుళ్ళు కోసం అయితే సీతాఫలం, కలబంద కషాయం పిచికారి చేయాల్సి ఉంటుంది. ఇక రసాయన మందులు అయితే అవసరాన్ని బట్టి నిపుణుల సలహాల మేరకు సరైన రసాయన మందులను సరైన మోతాదులోనే వాడాల్సి ఉంటుంది. ఇక చివరిగా కోత అనంతరం యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. మిరపకాయలు పండి రంగు మారిన తర్వాత కోతలు ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఎండబెట్టేటప్పుడు కాయలు నేలపై తడిసిపోకుండా, బూజు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తెగుళ్ళు, పురుగులు ఆశించిన కాయలను విరిగిన కాయలను కూడా వేరు చేయాల్సి ఉంటుంది. ఇక నిల్వ చేసేటప్పుడు తేమ శాతం 11% కన్నా కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి. అధిక తేమ అప్లోటాక్సిన్ల ఉత్పత్తికి దారితీస్తుంది. ఇక ఈ పద్ధతులను పాటించడం ద్వారా మిరప పంటలో మంచి దిగుబడి సాధించవచ్చు. మీకు ఇంకా మంచి మంచి లాభాలు కూడా గడించవచ్చు. చూసారు కదా మిరప సాగు గురించి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.